69వ జాతీయ చలనచిత్ర అవార్డులో మన తెలుగు సినిమాలు దుమ్ము దులిపేశాయి ఏకంగా 11 అవార్డులు వచ్చాయి బాబు. 11వ అవార్డుల మాట పక్కనెట్రా సామి. 11 కాకపోతే 20 అవార్డులు వస్తాయి. అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం ఏంట్రా విచిత్రంగాని. అరే మామా, విచిత్రం అంటావేంట్రా? పుష్ప సినిమా చూసావా అసలు నువ్వు? ఆ యాక్టింగ్ ఏంట్రా బాబు, విరగ్గొడేహాడా. ఆ ఫైట్లేంటి, ఆ డైలాగ్లేంటి, ఇరగ్గొడేహాడ్రా నిజంగానే. అందుకే ఇచ్చారా అవార్డు. ఏం ఇరగ్గొడేహాడ్రా సామి, నువ్వు మరీ ఎర్రి పప్పలా మాట్లాడుతున్నావురా. 54 ఏళ్ళుగా రాని అవార్డు ఇప్పుడు వచ్చిందంటే విచిత్రం కాదేంట్రా? ఎన్టీఆర్ లేడా, ఏఎన్ఆర్ లేడా, సూపర్ స్టార్ కృష్ణ లేడా, కృష్ణరాజ్ గారు లేరా? యాక్టింగ్ లో వీళ్ళకన్నా తోపేంట్రా అల్లు అర్జున్. నిజమేరా, ఎప్పుడో 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి ఉత్తమ నటుడు అవార్డును ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అల్లు అర్జున్ కి వచ్చే వరకు మన తెలుగు యాక్టర్స్ లో ఒక్కరికి కూడా నేషనల్ అవార్డు రాకపోవడం కొంచెం విచిత్రంగానే ఉందిరా బాబు. అరే మామా, అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారే, అమితాబ్ బచ్చన్ గారు చాలా గ్రేట్ రా. ఏకంగా 4 సార్లు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు రా ఈయన. చాలా గ్రేట్ రా బాబు. మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అమితాబ్ బచ్చన్ గారే కదా అందుకున్నారు. నాకు సరిగ్గా గుర్తులేదురా, తెలిస్తే చెప్పరా. ఓరి కొంప ముంచేసావు కదరా. మొట్టమొదటి ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నది అమితాబ్ బచ్చన్ గారు కాదురా, ఎర్రుపప్ప. ఉత్తమ్ కుమార్ అని బెంగాలీ నటుడికి వచ్చింది, అది విషయం. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఉత్తమ నటుడు అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డు మన పుష్పకి వచ్చింది. మరి ఉత్తమ సినిమా, ఉత్తమ డైరెక్టర్ విభాగంలో ఎవరికి వచ్చింది బ్రో? అరే మామ, ఉత్తమ చిత్రంగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ ఎంపికైంది రా ఉత్తమ చిత్రంగా. సఖి సినిమా హీరో తెలుసు కదా నీకు, ఆయనే నటించాడు ఈ సినిమాలో. మాధవన్ తెలియకపోవడం ఏంట్రా, మంచి యాక్టర్ రా బాబు. సఖి సినిమా తీశాడు కదా, సూపర్ యాక్టర్. అరే మామ, ఈ సినిమాని మాధవన్ గారే డైరెక్ట్ చేసి నటించారా. ఇదే మొట్టమొదటి సినిమా కూడా డైరెక్టర్ గా ఆయనకు. అలాగే ఉత్తమ డైరెక్టర్ విభాగంలో నిఖిల్ మహాజన్ అని మరాఠీ ఫిలిం డైరెక్టర్ కు ఉత్తమ డైరెక్టర్ గా అవార్డు వచ్చిందిరా గోదావరి సినిమాకి గాను. అరే మామా, అలియా భట్, కృతి సనన్ నటించారా, సూపర్ గా నటించారా బాబు, మామూలుగా నటించలేదు. ఏ సినిమాలో రా? అరే మామా, గంగూబాయ్ కటియవాడి చిత్రంలో వేశ్య పాత్రలో అలియా భట్, అలాగే మిమి చిత్రంలో కృతి సనన్ నటించారా. చాలా బాగా యాక్ట్ చేశారా వీళ్ళిద్దరుని. తమ తమ పరిధి వరకు బాగా న్యాయం చేశారు. ఉత్తమ నటుడు అవార్డు పుష్పకి ఇచ్చారా, అదేరా మన అల్లు అర్జున్కి ఇచ్చారు ఉత్తమ నటుడిగా. మరి ఉత్తమ నటి అవార్డు ఎవరికి వచ్చింది తెలుసా నీకు? ఏంటి బ్రో, ఇంకెవరికి వస్తుంది? వీళ్ళిద్దరికీ వచ్చింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా వీళ్ళిద్దరికీ కలిపి ఇచ్చారు అవార్డు. అరే మామా, ఏదేమైనా గానీ మన రాజమౌళి గారు ఉన్నారే, చాలా గ్రేట్ రా, చాలా గ్రేట్ డైరెక్టర్ అని మనం చెప్పొచ్చురా. ఆయన చేసిన RRR సినిమా ఈసారి 6 విభాగాల్లో అత్యధిక పురస్కారాలు గెలుచుకుందిరా బాబు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ఉత్తమ సినిమాకి కానీ ఉత్తమ డైరెక్టర్ విభాగంలో కానీ అవార్డు రాలేదురా, అదే బ్యాడ్ లక్ మనకి. మనం కూడా చాలా కష్టపడి వీడియోలు తయారు చేసి మన ప్రేక్షకులకి వ్యూవర్స్ కి ఇస్తున్నాం కదా, మరి మనకి ఎవరు ఇస్తారు బ్రో అవార్డులు రివార్డులని? అరే మామ, ఎందుకు ఇవ్వర్రా? నువ్వు ఇలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసి ఇవ్వు మన ప్రేక్షకులకి. తప్పకుండా నీ వీడియోలు నువ్వు లైక్ చేస్తారు, ఫాలో అవుతారు. ఇదే కంటిన్యూ చేయను. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కూడా కొట్టండి. అదే మీరు మాకు ఇచ్చే అవార్డు రివార్డు.